హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిఏ ఇంటర్ ఎఫ్ఎం సబ్జెక్ట్ నుంచి ఫినాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ రేషియో అనాలిసిస్ చాప్టర్ చూద్దాం. రేషియో అనాలిసిస్ మీన్స్ ద మ్యాథమెటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫినాన్షియల్ ఐటమ్స్ ఈజ్ known as financial ratio. Financial ratios enable the business entity to know its strength and weaknesses in the operations of the business. టూ వేరియబుల్స్కి నెంబర్స్కి వాటి మధ్య రిలేషనే రేషియో అంటారు. ఆ రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్ నెంబర్స్ టు కమ్ అవుట్ మీనింగ్ఫుల్ రిజల్ట్. సో ఇందులో మన స్టెప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఎవాల్యుయేషన్ ప్రాసెస్. స్టెప్ 1, ఫైండ్ అవుట్ వేరియస్ ఫినాన్షియల్ రేషియోస్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన వాటి నుంచి ఏ రేషియోస్ అడిగారో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి క్వశ్చన్ పేపర్లో సమ్ ఇస్తారు, అందులో ఆ స్టేట్మెంట్లో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇస్తారు మనకి. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనం ఏ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయాలో సో వాటిని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ రేషియోస్ విత్ ప్రీవియస్ ఇయర్ డేటా ఆర్ విత్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. సో ఆ ఫినాన్షియల్ రేషియోస్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది బిజినెస్ యొక్క స్ట్రెంగ్త్స్ వీక్నెస్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, ప్రొవైడ్ రెమెడియస్ మెజర్స్ టు ఓవర్కమ్ ద వీక్నెస్. సో ఏమైనా వీక్నెస్ ఉంటే వాటిని ఓవర్కమ్ చేయడం కోసం కొన్ని మెజర్స్ని ప్రొవైడ్ చేయాలి. మీరు ఈజీగా రిమెంబర్ పెట్టుకోవడానికి నేను రేషియోస్ అన్నిటినీ డివిజన్ చేసి ఈజీగా గుర్తు ఉండేలాగా నోట్ చేశాను. సో ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ రేషియోస్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్లో ఏ రేషియోస్ మనం బ్యాలెన్స్ షీట్ ద్వారా ఏ రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో బ్యాలెన్స్ షీట్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అవి ప్యూర్ నెంబర్తోనే ఉంటాయి. సో మనకి న్యూమరేటర్ డినామినేటర్ రెండు బ్యాలెన్స్ షీట్ వాల్యూసే వస్తాయి, బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఫిగర్సే వస్తాయి. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ బ్యాలెన్స్ షీట్లో, లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ బ్యాలెన్స్ షీట్లో. సో షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ వచ్చేసి కరెంట్ రేషియో, క్విక్ రేషియో, సూపర్ క్విక్ రేషియో, స్టాక్ వర్కింగ్ క్యాపిటల్ రేషియో. సో ఫస్ట్ మనం ఈ 4 ఫార్ములాస్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ రేషియో. సో బోత్ బ్యాలెన్స్ షీట్ ఫిగర్సే వస్తాయని చెప్పాను, అలాగే ప్యూర్ నెంబర్తో ఉంటాయి అని చెప్పాను కదా. సో కరెంట్ రేషియో వచ్చేసి కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ క్విక్ రేషియో, దీన్ని లిక్విడ్ రేషియో అని కూడా అంటారు, యాసిడ్ రేషియో అని కూడా అంటారు. క్విక్ రేషియో వచ్చేసి కరెంట్ అసెట్స్లో నుంచి క్లోజింగ్ స్టాక్ మైనస్ చేయాలి, అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కూడా మైనస్ చేయాలి, డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ మైనస్ బ్యాంక్ ఓడి ఓవర్ డ్రాఫ్ట్. సో క్విక్ రేషియో వచ్చేసి కరెంట్ అసెట్స్లో నుంచి మనం క్లోజింగ్ స్టాక్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని ఎక్స్క్లూడ్ చేసేయాలి, అలాగే కరెంట్ లయబిలిటీస్లో నుంచి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ని ఎక్స్క్లూడ్ చేయాలి. క్విక్ రేషియో అంటున్నారు కాబట్టి మనం వీటిని లెస్ చేస్తున్నాం. నెక్స్ట్ సూపర్ క్విక్ రేషియో, నథింగ్ బట్ క్యాష్ రేషియో అని కూడా అంటారు. సో క్యాష్ అండ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. సో ఈ క్విక్ రేషియోలో ఈజీగా మనకి లిక్విడ్లోకి రావడం కోసం వీటిని లెస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ సూపర్ క్విక్ కాబట్టి క్యాష్ అండ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఈజీగా మనకి లిక్విడ్లోకి టర్న్ చేయొచ్చు కాబట్టి క్యాష్ అండ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ స్టాక్ వర్కింగ్ క్యాపిటల్ రేషియో.
స్టాక్ వర్కింగ్ క్యాపిటల్ రేషియో వచ్చేసి క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో స్టాక్ వర్కింగ్ క్యాపిటల్ రేషియో అన్నారు. సో స్టాక్ వర్కింగ్ క్యాపిటల్ రేషియో. ఓకే, షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ చూసాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్. డెట్ ఈక్విటీ రేషియో, క్యాపిటల్ గియరింగ్ రేషియో, ప్రొప్రైటరీ రేషియో. సో ఫస్ట్ మనం డెట్ ఈక్విటీ రేషియో చూద్దాం. సో డెట్ ఈక్విటీ రేషియో డెట్ డివైడెడ్ బై ఈక్విటీ. డెట్ డివైడెడ్ బై ఈక్విటీ. నెక్స్ట్ క్యాపిటల్ గియరింగ్ రేషియో. Gearing is nothing but risk. ఫార్ములా వచ్చేసి క్యాపిటల్ గియరింగ్ రేషియో డెట్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై ఈక్విటీ మైనస్ ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. మనం ఇక్కడ ఈక్విటీలో నుంచి మైనస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ చేసిన ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వచ్చింది. డెట్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్లో నుంచి ఈక్విటీలో నుంచి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీయొచ్చు. సో అప్పుడు మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వచ్చింది. సో గియరింగ్ రేషియో, క్యాపిటల్ గియరింగ్ రేషియో అంటున్నారు కాబట్టి సో గియరింగ్ రిస్క్తో కూడిన రేషియో ఇది. నెక్స్ట్ ప్రొప్రైటరీ రేషియో. ప్రొప్రైటరీ ఫండ్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. ప్రొప్రైటరీ ఫండ్స్ డివైడెడ్ బై టోటల్ అసెట్స్. సో మనం బ్యాలెన్స్ షీట్ రేషియోస్ చూసాము. షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియో, లాంగ్ టర్మ్ సాల్వెన్సీ రేషియో. నెక్స్ట్ పిఎన్ఎల్ రేషియోస్. సో పిఎన్ఎల్ రేషియోస్లో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పిఎన్ఎల్కి సంబంధించి ఉండిద్ది. సో డినామినేటర్ పిఎన్ఎల్ సేల్స్. ప్రాఫిటబిలిటీ అనేది రిలేషన్ టు సేల్స్కి రిలేటెడ్ అయ్యి ఉండిద్ది. సో పిఎన్ఎల్ రేషియోస్ పర్సంటేజెస్తో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ రేషియోస్ అయితే ప్యూర్ నెంబర్తో ఉంటాయి. సో పిఎన్ఎల్ రేషియోస్లో గ్రాస్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ కాస్ట్ రేషియో, అడ్మిన్ ఎక్స్పెన్స్ రేషియో, సెల్లింగ్ ఎక్స్పెన్స్ రేషియో, నెట్ ప్రాఫిట్. ఈ రేషియోస్ చూసే ముందుగా మనం ఒకసారి ప్రొఫార్మాని చూద్దాం. సో ప్రొఫార్మా వచ్చేసి సేల్స్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి బిజినెస్ రిలేటెడ్వి తీసేస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ని ఈబిఐటి అని కూడా అంటారు. ఈ ఈబిఐటిలో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే ఈబిటి వచ్చింది. ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్. సో ఇందులో నుంచి ట్యాక్స్ని తీసేస్తే ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. సో ఇందులో నుంచి మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేస్తే ఎర్నింగ్స్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతనో వస్తాయి. అందులో నుంచి మనము ఎర్నింగ్స్ డివిడెండ్ తీసేస్తే రీటైన్ ఎర్నింగ్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ప్రొఫార్మాని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఆ రేషియోస్ని, పిఎన్ఎల్ రేషియోస్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో డినామినేటర్స్ అన్నిట్లో మనకి సేల్స్ ఫిగర్ వచ్చింది. సో గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ మనకి పర్సంటేజెస్లో ఉంటాయి కాబట్టి పిఎన్ఎల్ రేషియోస్ ఇంటూ 100. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఈబిఐటి. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈబిఐటి నథింగ్ బట్ ఈబిఐటి డివైడెడ్ బై సేల్స్. నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో నథింగ్ బట్ ఆపరేటింగ్ కాస్ట్ రేషియో
ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో తీసేస్తే మనకి ఆపరేటింగ్ కాస్ట్ రేషియో వచ్చింది. మీరు ఏదైనా సమ్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆపరేటింగ్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఇట్ విల్ ఈజీ ఫర్ యూ. ఆపరేటింగ్ కాస్ట్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. అడ్మిన్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై సేల్స్. నెట్ ప్రాఫిట్ కూడా నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. సో పిఎన్ఎల్ రేషియోస్ అలాగే బ్యాలెన్స్ షీట్ రేషియోస్ చూసాం. నెక్స్ట్ మిక్స్డ్ రేషియోస్ చూద్దాం. బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ మిక్స్డ్ రేషియోస్ చూద్దాం. సో మిక్స్డ్ రేషియోస్లో మనకి పిఎన్ఎల్ న్యూమరేటర్ వచ్చింది. పిఎన్ఎల్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్ వచ్చింది అండ్ డినామినేటర్ వచ్చేసి యావరేజ్ బ్యాలెన్స్ షీట్ వాల్యూ లేదా క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వాల్యూ అనేది మనకి వచ్చింది. టర్నోవర్ రేషియోస్ ఇన్ టైమ్స్. ఇది టర్నోవర్ రేషియోస్ వచ్చేసి టైమ్స్లో ఉంటాయి. సో సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ ఫిగర్స్. సో ఇందులో వచ్చేసి క్యాపిటల్ ఎంప్లాయిడ్ టర్నోవర్, ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ ఈజ్ నథింగ్ బట్ సేల్స్. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్, ఇన్వెంటరీ ఆర్ స్టాక్ టర్నోవర్, డెటార్ టర్నోవర్, క్రెడిటార్ టర్నోవర్. సో ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్లో చూపిస్తాను. క్యాపిటల్ ఎంప్లాయిడ్ టర్నోవర్ ఫార్ములా వచ్చేసి సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ టర్నోవర్ ఫార్ములా వచ్చేసి సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. సో ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్, వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్. ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ ఫార్ములా సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్ వచ్చేసి స్టాక్ టర్నోవర్, డెటార్ టర్నోవర్ అండ్ క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఫస్ట్ స్టాక్ టర్నోవర్. జనరల్గా నేను ఏం చెప్పాను, న్యూమరేటర్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్ అని చెప్పాను కదా. సో స్టాక్ టర్నోవర్ దేని మీద మనం క్యాల్కులేట్ చేస్తామంటే సేల్స్ కాదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అండ్ డెటార్ టర్నోవర్ వచ్చేసి క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెట్ ప్లస్ యావరేజ్ బిల్స్ రిసీవబుల్. సో ఈ యావరేజ్ స్టాక్ వచ్చేసి యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ స్టాక్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజ్ అవుతుంది. యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే యావరేజ్ స్టాక్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో మనం హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి యావరేజ్ స్టాక్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనే నెంబర్ ఆఫ్ డేస్ అయితే 365 అండ్ వీక్స్ 52 అండ్ మంత్స్ 12 మంత్స్. సో అలాగే యావరేజ్ డెటార్స్ కూడా యావరేజ్ డెటార్ ప్లస్ యావరేజ్ బిల్స్ రిసీవబుల్ డివైడెడ్ బై క్రెడిట్ సేల్స్ ఇంటూ 365 ఆర్ 52 ఆర్ 12, 52 weeks or 365 days or 12 months. So capital employed turnover సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్. ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ ఈజ్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్. నెక్స్ట్ థర్డ్ వన్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్. సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్. వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్, ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్, సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ ఫిక్స్డ్ అసెట్స్, సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ ఇన్వెంటరీ స్టాక్ టర్నోవర్.
ఇన్వెంటరీ ఆర్ స్టాక్ టర్నోవర్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ స్టాక్. స్టాక్ టర్నోవర్ అనేది మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ మీద క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ డెటార్ టర్నోవర్. క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెట్ ప్లస్ యావరేజ్ బిల్స్ రిసీవబుల్. అండ్ ఫైనల్ క్రెడిటార్ టర్నోవర్. సో క్రెడిటార్ టర్నోవర్ వచ్చేసి కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ కూడా సేల్స్ కాదు, క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిటార్ ప్లస్ యావరేజ్ బిల్స్ పేయబుల్. యావరేజ్ క్రెడిటార్ ప్లస్ యావరేజ్ బిల్స్ పేయబుల్. ఇది కూడా యావరేజ్ పేమెంట్ పీరియడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే యావరేజ్ క్రెడిటార్ ప్లస్ యావరేజ్ బిల్స్ పేయబుల్ డివైడెడ్ బై క్రెడిట్ పర్చేసెస్, నథింగ్ బట్ రివర్స్, ఇంటూ 365 days, 52 weeks, 12 months. సో టోటల్గా క్రెడిటార్ టర్నోవర్. సో మనం మిక్స్డ్ రేషియోస్లో అన్నీ చూసాం. క్యాపిటల్ ఎంప్లాయిడ్ టర్నోవర్, ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్, వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్, ఇన్వెంటరీ స్టాక్ టర్నోవర్, డెటార్ టర్నోవర్, క్రెడిటార్ టర్నోవర్. అండ్ నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఇన్ రిలేషన్ టు ఇన్వెస్ట్మెంట్స్. ఇవి పర్సంటేజెస్. ప్రాఫిటబిలిటీ రేషియోస్ పర్సంటేజెస్లో ఉంటాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్ ఫండ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్, రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్. సో ప్రాఫిటబిలిటీ రేషియోస్ రిలేషన్ టు ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్, పర్సంటేజెస్ కాబట్టి ఇంటూ 100. సో ఫస్ట్ ఫార్ములా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా వచ్చేసి ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఈబీఐటీ. ఈబీఐటీ డివైడెడ్ బై యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. నెక్స్ట్ రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్ ఫండ్స్. రిటర్న్ ఆన్ షేర్ హోల్డర్ ఫండ్స్ ఆర్ ప్రొప్రైటరీ ఫండ్స్ ఆర్ ఓనర్స్ ఫండ్స్. సో దీని ఫార్ములా వచ్చేసి షేర్ హోల్డర్ ఫండ్స్కి ఈఏటీ డివైడెడ్ బై యావరేజ్ షేర్ హోల్డర్ ఫండ్స్ ఇంటూ 100. సో షేర్ హోల్డర్స్కి ఎప్పుడు ఇస్తారు? ఆపరేటింగ్ ప్రాఫిట్లో నుంచి, ఈబీఐటీలో నుంచి ఇంట్రెస్ట్ తీసేసి, అలాగే ట్యాక్స్ తీసేసి, తర్వాత వచ్చిన వాల్యూ మీద షేర్ హోల్డర్ ఫండ్స్కి ఇస్తారు. సో ఈఏటీ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఏవైతే ఎర్న్ చేస్తారో ఆఫ్టర్ ట్యాక్స్ అవి షేర్ హోల్డర్స్కి ఇస్తారు. సో ఈఏటీ డివైడెడ్ బై యావరేజ్ షేర్ హోల్డర్ ఫండ్స్. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్. సో షేర్ హోల్డర్ ఫండ్స్లో నుంచి, ఈఏటీలో నుంచి మనము ప్రిఫరెన్స్ డివిడెండ్ తీసేసి, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇంక్లూడ్ డిడిటీ కూడా, డివైడెడ్ బై యావరేజ్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ ఇంటూ 100. నెక్స్ట్ రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్. సో నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెట్ వర్త్. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ రేషియోస్ని చూద్దాం. ఎర్నింగ్ పర్ షేర్, EAESH, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. మన ప్రొఫార్మాలో ఎర్నింగ్స్ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్కడ వస్తుందో అది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చేస్తే ఈక్విటీ పర్ షేర్ వచ్చింది. డివిడెండ్ పర్ షేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈడీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అండ్ డివిడెండ్ పే అవుట్ రేషియో, డిపిఎస్ డివైడెడ్ బై ఈపీఎస్ చేస్తే డివిడెండ్ పే అవుట్ రేషియో వచ్చింది. నెక్స్ట్ రిటైన్ రేషియో, 1 - డిపిఎస్ చేస్తే మనకి రిటైన్ రేషియో వచ్చింది. సో మనకి 1 - డిపిఎస్ని ఇంకో విధంగా కూడా మనం ఈపీఎస్ మైనస్ డిపిఎస్ డివైడెడ్ బై ఈపీఎస్ ఇంటూ 100 ఇలా కూడా ఫార్ములాని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 1 lakh వచ్చింది అనుకోండి. అందులో మనం ఈడీ వచ్చేసి 40,000 పే చేస్తే 60,000 రిటైన్ ఎర్నింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నింగ్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 1 lakh అండ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 10,000. సో ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 10 rupees. అలాగే డివిడెండ్ పర్ షేర్ కూడా మనం డివిడెండ్ 40,000 పే చేసాక 40,000 డివైడెడ్ బై
10,000 into 100. So 40 dividend per share. Dividend payout ratio DPS divided by EPS. 40 divided by 10 into 100. Retain ratio వచ్చేసి 1 minus DPS. 1 minus DPS వచ్చేసి 40% చేస్తే 60%. సో బుక్ వాల్యూ పర్ షేర్ కావాలి అంటే ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ చేస్తే బుక్ వాల్యూ పర్ షేర్ వచ్చింది. ఫైనల్గా ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్ని చూద్దాం. షేర్ హోల్డర్ ఫండ్స్ ప్లస్ బారోడ్ ఫండ్స్ చేస్తే మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ వచ్చింది. షేర్ హోల్డర్ ఫండ్స్ వచ్చేసి షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, అండ్ బారోడ్ ఫండ్స్ సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. సో టోటల్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ 10 lakhs, 6 lakhs సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ 4 lakhs చేస్తే ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్లో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీ మైనస్ కరెంట్ లయబిలిటీస్. సో ఫిక్స్డ్ అసెట్స్ 9 lakhs అయితే కరెంట్ అసెట్స్లో నుంచి మనకి కరెంట్ లయబిలిటీస్ తీస్తే 1 lakh వస్తే ఫర్ ఎగ్జాంపుల్. సో టోటల్ 10 lakhs. సో షేర్ హోల్డర్ ఫండ్స్ ప్లస్ బారోడ్ ఫండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే ఫ్రెండ్స్, రేషియో అనాలిసిస్లో ఉన్న మీకు ఫార్ములాస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం సమ్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. బాయ్.